ఆపరేషన్ సింధూర్లో సీజ్ ఫైర్ నిర్ణయం మంచిదేనా? ఇది చాలామందిలో ఉన్న సందేహం. ఇది కేవలం భారత్, పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది భారత్ ఒంటరిగా పాకిస్తాన్, చైనా, టర్కీ, పశ్చిమ దేశాలు, మనలో ఉన్న అంతర్గత శత్రువులు, ప్లస్ బంగ్లాదేశ్ కూడా ఈ కుట్రదారులకు సహాయపాత్రధారి. దుష్టకుటుమికి ప్రేరణ కలిగించినది ఉక్రెయిన్ వర్సెస్ రష్యా తరహా యుద్ధతంత్రం అయి ఉండొచ్చు. ఉక్రెయిన్ తన స్వంత డ్రోన్లు, అమెరికా, టర్కీ మద్దతుతో రష్యా నేవీ శక్తిని 40% దెబ్బతీసింది. ఇప్పటికీ 6 లక్షల రష్యన్లు చనిపోయారు. అమెరికా, బ్రిటన్, నాటో, టర్కీక అందరూ రష్యాను దెబ్బతీస్తూనే ఉన్నారు. ఇదే ప్లాన్ ఇండియాపైన ప్రయోగించాలనుకున్నారు. భారతాన్ని దీర్ఘకాలికంగా ముంచేసే ఓ కుట్ర. ప్రపంచశక్తిగా భారత్ ఎదగడం ఈ దేశాలకు ఇష్టంలేక దీర్ఘకాల యుద్ధం ద్వారా దెబ్బతీయాలని పన్నాగం పన్నారు. కాని మన సైన్యం వ్యూహం కారణంగా 3 రోజుల్లో పాకిస్తాన్ వెన్నువిరిచేశాం. పాకిస్తాన్ 3 రోజుల్లోనే శరణు కోరింది. మనము అనుకున్న తాత్కాలిక లక్ష్యము సాధించాము. ఇక దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చింది. శ్రీకృష్ణుడు అశ్వత్థామను చంపలేదు, అతని మణిని తీసేశాడు. మన లక్ష్యం అదే. పాకిస్తాన్ అనే దేశాన్ని ఓడించాల్సిన అవసరం లేదు. అది తన చేతిలో తనే ఓడిపోతుంది. కాకపోతే దాని బలాల్ని చంపాలి. మనం చేస్తున్నది అదే. ఇప్పుడు దానికి ఎయిర్ బేస్ అంటూ లేదు. అణ్వస్త్రాల సంగతి అయోమయం. పాకిస్తాన్ ఇప్పుడు ఓ జీవచ్ఛవం. యుద్ధ నష్టాన్ని కూడా అంచనా వేసుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడిక మన చూపు తూర్పువైపు ఉండాలి. మణిపూర్ నుంచి మయన్మార్ వరకు పాశ్చాత్య దేశాల మద్దతుతో నక్సలైట్, ఐసిస్ మద్దతుదారులు గొడవలు సృష్టిస్తున్న క్షేత్రాలు ఉన్నాయి. చికెన్ నెక్ ప్రాంతం చాలా కీలకమైనది. ఇప్పుడు మన విజయాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. భారతదేశ భవిష్యత్తు, మన తదుపరి తరం సురక్షితంగా బతకాలంటే పాకిస్తాన్ అనే ఉగ్రదేశం కూలిపోవాల్సిందే. అది సైనికంగా కాదు, ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా. అది చిన్న కురుపులా స్టార్టయి కేన్సర్ పుండుగా మారాలి. భారత నాయకత్వానికి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసు. శత్రువులను ఎదిరించడానికి మన సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడగలరు. కాని అంతర్గత శత్రువులను గుర్తించడం, వారికి సరైన గుణపాఠం చెప్పడం ముఖ్యం. దానికి మనందరి మద్దతు చాలా అవసరం. ఇప్పటికిప్పుడు పిఓకేను తెచ్చుకున్న అక్కడ ప్రజల పరిస్థితి ఎలా? ఎంతమంది తీవ్రవాద భావజాలంలో ఉన్నారు? అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లు అన్నింటికీ పరిష్కారం ఆలోచించే ముందుకు వెళతారు. బెలుచిస్తాన్ త్వరలో విముక్తం అవుతుంది. పీఓకేలో జనం తిరగబడతారు. పాకిస్తాన్ వివిధ దేశాలుగా ముక్కలయ్యే అవకాశం ఉంది.